పుంగనూరు నియోజకవర్గంలో దాడులు, హత్యలు ఆగడం లేదు. గత 2 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా రామకృష్ణని నరికి మరీ చంపడం జరిగింది. వాళ్ళ కొడుకుని చేయి నరకడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు అనిల్ని కూడా సదురు మండలంలో పరిస్థితి చూస్తా ఉన్నారు. ఏ విధంగా కొట్టారో దారుణంగా. పెద్దిరెడ్డి గారి అనుచరులు రోజు రోజుకి వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు ఆగడం లేదు. దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జనవరి 10 పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందినటువంటి సుబ్రహ్మణ్యంని కడుపులో పొడిచి పొట్ట పేగులు బయట తీసిన సంఘటన కూడా మనం చూసినాం. వీళ్ళు ముగ్గురు టీడీపీ కార్యకర్తలే. వెంటనే ఇలా టీడీపీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేయడం, భయప్రాంతమైనటువంటి వాతావరణం సృష్టించడం, వాళ్ళకి ఉడుపుని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు జరగదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనితా మేడం కూడా చర్యలు తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మనోధైర్యాన్ని నింపాలని అధికారులకు కఠినంగా హెచ్చరించాలా. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దానిపైన చర్యలు తీసుకొని ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకోండి. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటనలను ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంఘటనలపైన ఒక కమిటీ వేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చేతులు జోడించి విన్నవించుకుంటాను.